పెసలు, జొన్నలతో ఒక రెసిపీ తయారు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ముందున నైట్ రోజు నానబెట్టేసుకోవాలి. పెసలు, జొన్నలు గ్లాస్ తీసుకొని 6 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టేసుకున్న శుభ్రం చేసి. అవి నానిన తర్వాత ఇలా ఉన్నాయి. దాంట్లో హెల్తీగా వెయిట్ లాస్లో ఉన్నాను కదా, వెయిట్ లాస్లోకి మునగాకేసి కొంచెం పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు పాయలుగానే వేసేసి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయి ఇవన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి, నెయ్యి వేసి, పసుపు వేసి, తగినంత ఉప్పు కూడా వేసి కుక్కర్లో పెట్టేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోయింది. దానికి పోపు పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. పోపులో మనం మిరియాలు వేసుకున్న క్రంచీగా బాగుంటాయి. జీడిపప్పు, ఏడుశనగ గుళ్ళు అన్నీ వేసుకున్న క్రంచీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. అవి అక్కడక్కడ క్రంచీగా తగిలితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. కొంచెం అల్లం తురిమేసి కూడా వేసా, ఇంగవ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది మా అమ్మమ్మ చేస్తుంటే చూశాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది పాతకాలపు వంట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.